రికార్డింగ్ నెంబర్ 119. భాగవత వివరణము. భాగవతం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. భూమిని అనాయాసంగా అవలీలగా నీళ్ల మీద నిలబెట్టి ఆ నీళ్లల్లోకి మళ్ళీ భూమి మునిగిపోకుండా తన బలాన్ని అడ్డుపెట్టేట పరమాత్మ. దానికి దేవతలందరూ విపరీతంగా ఆనందించారట. రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాడని దేవతలకు సంతోషం అట్లా ఉంచి ముఖ్యంగా భూదేవిని ఉద్ధరించాడు అని చాలా ఆనందపడ్డారట. ఇది పైకి కనపడేది ఏమిటంటే రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాడు కాబట్టి దేవతలు సంతోషిస్తున్నారు అనిపిస్తుంది. కానీ భూమిని నీళ్ల మీద నిలబెట్టి తన శక్తిని ఆ భూమికి చేసినందువల్లనే ఎక్కువ సంతోషించారు వీళ్ళు. అంటే అర్థం ఏంటంటే పాంచభౌతికమైన పంచభూత సృష్టిలో జీవులందరిలో తానే అంతర్యామిగా ఉండటం అనేది చేశాడన్నమాట. ఆయన భూమికి తన శక్తిని ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే 5 ఎలిమెంట్స్తో తయారైనటువంటి భూత సృష్టి మొత్తంలో తాను అంతర్యామిగా ఉన్నాడు భగవంతుడే అని తెలిసి సంతోషపడ్డారన్నమాట దేవతలు. అహంకారం అడ్డుపడినా కూడా జీవుడికి పుట్టుక చావు నిరంతరంగా జరుగుతూ ఉన్నా కూడా హరిదర్శనము అనే విషయంలో జీవులందరూ కూడా విజయం సాధిస్తారు. వాళ్ళందరికీ హరిదర్శనం అనే విజయమే వస్తుంది అని గుర్తించారట దేవతలు. వీళ్ళందరికీ సుగతే, ఎవరు దుర్గతిలో పడిపోరు. జీవులందరూ కూడా ఒకప్పుడు తప్పు చేసినా మళ్ళీ దోవలోకి వస్తారు. వాళ్ళందరికీ హరిదర్శనం అవుతుంది. అటువంటి విజయం జీవులందరికీ తప్పదు అని ఎంతో మంచి హృదయాలు ఉన్నటువంటి దేవతలంతా సంతోషించారు. ఈ మధ్యలో జరుగుతూ ఉన్న అన్ని జన్మల్లో జరుగుతూ ఉన్నద ఈ ఘర్షణే హరికి హిరణ్యాక్షుడికి మధ్యలో జరిగే యుద్ధం అని సింబాలిక్గా చెప్పారన్నమాట. భూమిని అనాయాసంగా నీళ్ల మీద నిలబెట్టి తన శక్తిని ఆ భూమికి అందించినటువంటి విష్ణుమూర్తి మీద పూల వర్షం కురిపించారట దేవతలందరూ కూడా. దేవదుందుభులన్నీ మోగించారట. గంధర్వులేమో గానం చేశారట. అప్సరసలు సంతోషంతో నాట్యం చేశారట. ఆ సమయంలో వరాహ రూపం ధరించిన విష్ణువు బంగారు కుండలాల్ని, హారాలని, చక్కగా బాహువులకు పురులను, కంకణాల్ని, ఉంగరాల్ని, ఎన్నో భూషణాలన్నీ ధరించి తళుక్కుమని మెరుస్తూ యుద్ధ సన్నద్ధుడయ్యాడుట. అదేమిటది? ఒక పక్కన యుద్ధానికి పిలిస్తే ఎవరైనా అలంకారాలు చేసుకుంటూ కూర్చుంటారా? ఆ కాంతులు, పైగా అలంకార కాంతులు ఆకాశమంతా నిండిపోయినట్టు అటువంటి అలంకారాలు చేసుకున్నాడు. అది కూడా సింబాలిజమే. ఆత్మహితానికి శత్రువులైన రాక్షస శక్తులు వీళ్ళందరూ కూడా. ఆత్మహితం అంటే మనల్ని మనం తెలుసుకోకుండా చేస్తూ ఉన్నటువంటి రాక్షస శక్తుల్ని సంహరించే సంకల్పమే గదగా ధరించాడు ఆయన. రత్నాలన్నీ కూడా జీవుల సద్గుణాలు, రత్నాభరణాలు ధరించాడని చెప్పారు కదా. జీవులందరిలో ఎంత సద్గుణాలు బాగా ఎక్కువగా ఉంటాయో అవన్నీ పరమాత్మక ఆభరణాలట. బంగారం అనేది సహజమైన ఉత్తమమైన మంచి ప్రకృతి కాబట్టి బంగారం మేలిమి బంగారం అండి ఫలానా ఆయన అంటాం కదా. మనం కూడా ఆవిడండి మేలిమి బంగారంతో సమానం అండి అంటాం కదా. ఆ రకంగా బంగారంలో తాపిన రత్నాల్ని ధరించాడు, రత్నాభరణాలు ధరించాడు. అంటే జీవుల సద్గుణాలన్నిటినీ ధరించి ఉన్నట్టు ఆయన. అంటే జీవులు ఎంతెంత మంచి గుణాలు అలవాటు చేసుకుంటారో, ఇంకొకరిలో మంచి గుణాలు ఎంత బాగా అబ్జర్వ్ చేయగలుగుతారో అప్పుడు వీళ్ళల్లో సహజంగా ఆ మంచి గుణాలు వచ్చి కూర్చుంటాయి. కాబట్టి అదంతా దైవానికి ఒక అలంకారంగా అయిపోతుంది, జీవులకి శక్తిగా మారిపోతుంది అన్నమాట. దానికి కావలసినటువంటిది ఏమిటి అంటే భగవంతుడి ధ్యానం. భగవంతుడి ధ్యానం కుదురుతుందన్నమాట. సద్గుణాలు అలవాటు చేసుకున్న కొద్దీ భగవద్ధ్యానం కుదురుతుంది. దానికి ఆ భగవద్ధ్యానమే కవచంగా ధరించాడు పరమాత్మ. దానికి కావలసిన నామము స్తోత్ర రూపమైన మంత్రం. భగవద్ధ్యానం చేయాలంటే ఒక మంత్రం ఏదన్నా కావాలి, అదే స్తోత్రము అని చెప్పారని సింబాలిజమే ఇక్కడ. జీవులు ఒకళ్ళనొకళ్ళు నింద చేసుకోవడం, కామెంట్ చేసుకోవడం, ఒకరికొకరు నచ్చకపోవడం అవన్నీ కూడా రాక్షస గుణాలు. అవన్నీ ఏమిటిట? రాక్షసుడు దైవాన్ని చేసే నిందలేట. అవన్నీ కూడా నిందిస్తూ ఉన్నాడు రాక్షసుడు దైవాన్ని అని చెప్పారు కదా ఇక్కడ. తర్వాత భక్తుల మీదే అదే నింద కనుక పడిందంటే ఆ పరమాత్మే అందుకుంటాడు అవన్నీ కూడా.
ఒక్కటి కూడా భక్తుడికి తగలనివ్వడుట. ఉత్తమ జన్మ ధరించిన భక్తుడిని అలా కాపాడుకుంటూ వస్తాడనమాట పరమాత్మ. దీక్షతో హరిమయంగా ధ్యానం చేస్తాడు భక్తుడు. అప్పుడు రాక్షస శక్తుల మీద హరే విజృంభిస్తాడు. మనమేమి చేయక్కర్లే, మనం ఊరికే కూర్చుంటే మన బదులు పరమాత్మే చేయవలసినవన్నీ కూడా చేస్తాడు. ఇక్కడ ఎంత చక్కని సన్నివేశం అంటే ఇది. హిరణ్యాక్షుడెవరో తెలుసు విష్ణుమూర్తికి, తానెవరో కూడా తెలుసు. అయినా కూడా నడపవలసినటువంటి నాటకాన్ని మొత్తం చక్కగా పర్ఫెక్ట్గా నడుపుతూ ఉన్నాడు. నిజంగా యుద్ధం చేశాడు వాడితో. ఎంత తలపడ్డాడో చదువుకున్నాం కదా మనం. ఇప్పుడు ఒకరికొకరు ఒకళ్ళనొకళ్ళు గెలవాలని చెప్పి ఎంత అద్భుతమైనటువంటి పోరాటం జరుగుతోంది ఇక్కడ. అది రోల్ ప్లేలో పర్ఫెక్షన్. చెయ్యవలసినవన్నీ ఎంత చక్కగా చేసి చూపించాడు దైవం మనకి. మనం ఎక్కడ మనల్ని మనం దాచుకొని మనల్ని మనం వంచన చేసుకొని ఎదురుగా ఉన్నది వాడు రాక్షసుడు కాదు కదా, నా భక్తుడే కదా, వాడితో మనం ఇంత యుద్ధం చెయ్యక్కర్లేదు కదా అని ఆయన భావించలేదు. ఆయన నా పరమాత్మే కదా, ఆయన ద్వారంలో కదా నేనున్నాను, నేను ఆయనతో పోరాడొచ్చా అనేటటువంటి కాన్ఫ్లిక్ట్ కలిగించే అక్కర్లేని సందేహాలు, అనవసరమైన డౌట్స్ కలిగించే రాక్షస స్వభావాన్ని కూడా అణిచిపెట్టుకొని యుద్ధం చేశాడు హిరణ్యాక్షుడు. ఎందుకంటే పరమాత్మ సన్నిధిలోనే ఉన్నాడు వాడు ఇన్నాళ్ళు. ఇప్పుడు కూడా పరమాత్మ సన్నిధిలోనే ఉన్నాడు కాబట్టే రాక్షస గుణాలని పర్ఫెక్ట్గా ప్రదర్శన చేశాడు. అది అద్భుతం ఇక్కడ. హిరణ్యాక్షుడితో వరాహమూర్తి ఇట్లా అన్నాడుట, ఓరి అమంగళాలు ఆచరించే మూర్ఖుడా, నీకు పొగరెక్కిందిరా, నేను జంతువునన్ను అనుకుంటున్నావా? నీలాంటి కుక్కల్ని చంపడానికి జంతు రూపం చాలే అనుకోని నేను ఈ రూపంతో వచ్చానురా పిచ్చివాడా. అంతేగాని నా రూపం ఇదని నువ్వు పొరపాటు పడవచ్చు, తప్పులేదు. ఈ రూపం చాలే నీ మొహానికి అని ఇలా వచ్చాను. మనం కూడా చేస్తాం ఏంటంటే, ఒక్కొక్క పెళ్ళిళ్ళకి పేరెంట్ వాళ్ళకి వెళ్తాం. మనకు అవతల వాళ్ళంటే మంచి గౌరవం ఉండదు. వాళ్ళేదో డబ్బు లేని వాళ్ళనో దీనులనో ఒక భావం ఉంటుంది. వీళ్ళ పెళ్ళికి ఈ నగలు చాలే, ఈ వీళ్ళ పెళ్ళికి చీర చాలలేదు, ఇంతకంటే ఎక్కువ అక్కర్లేదు అలా అనుకుంటాం. అదే భావాన్ని పాపం వాళ్ళకి మన దగ్గరున్నంత డబ్బు లేదు కదా, మనం మంచి నగలు చీరలు మంచి మంచి బట్టలు వేసుకొని వెళ్తే ఆడుగా ఉంటాం కదా నలుగురిలో. అలా కాకుండా వాళ్ళకి తగినట్టుగా కొంచెం శుభ్రంగా ఉండేది ఏదన్నా కట్టుకొని పెట్టుకొని వెళ్దాం అనుకోవటం సజ్జనత్వం. అలా కాకుండా వరాహమూర్తి రూపంలో ఉన్న పరమాత్మే మనకి చూపిస్తున్నాడు. అవతల వాడిని కుక్క అంటున్నాడు ఆయన, కానీ వాడు కుక్క కాదని తెలుసు పరమాత్మకి, వాడు తన భక్తుడని తెలుసు. కేవలం రోల్ ప్లేకి అంటున్నాడు కానీ నిజంగా అనటం లేదు. కానీ మనం అవతల వాళ్ళని తక్కువ చూపు చూస్తాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అవతల వాళ్ళని తక్కువ చూపు చూస్తున్నాము అని మనలో మనకి గ్రహింపు వచ్చినప్పుడు దాన్ని దిద్దుకుంటాం. నిజమే కదా, అది ఈ ధనం నేను సంపాదించుకొచ్చాను, ఇవాళ ఈ స్థితి నేను తెచ్చుకున్నాను అని నేను అనుకుంటున్నాను, కానీ దీన్ని పర్మనెంట్గా నిలబెట్టుకోగలను అనే ధైర్యం నాకున్నదా? నేను క్షణక్షణం ఇది పడిపోకుండా ఇది పోకుండా ఉండాలని ఎంత గట్టిగా శ్రమ చేస్తూ ఉన్నాను నేను. ఇది పోతుందేమో అనే భయం నాకు లోపల ఉంది కదా. సంపాదించగలను, మళ్ళీ ఇంతకింత సంపాదించగలను అనే ధైర్యం ఉంటే పోతుందనే భయం ఎందుకుంటుంది అసలు? కానీ లోపల భయం ఉంటుంది. ఎందుకంటే మనం సంపాదించలేదు, ఏదో అదృష్టం కలిసి వచ్చింది, కాలం కలిసి వచ్చిందని మనకు కూడా లోపల తెలుసు. అందువల్ల మానవుడికి సహజమైనటువంటి దుర్బలత్వం అనే రాక్షసుణ్ణి సంహరించడానికి పరమాత్మ ఎప్పుడు పక్కనే ఉంటాడు. భక్తుడు ఆ పరమాత్మని ఆధారంగా చేసుకొని నిశ్చింతగా బతుకుతాడు. భక్తుడు కానివాడు, భగవంతుడిని నమ్మనివాడు, భగవంతుడి మీద శ్రద్ధ లేనివాడు, భక్తి లేనివాడు, నమ్మకం లేనివాడు ఎలా ఉంటాడో మనం చెప్పుకోకర్లే. ఎందుకంటే మనందరం దానికి నిదర్శనమే. కింద మీద పడుతూ ఉంటాం, ఏదో చెయ్యాలనే తాపత్రయంలో ఉంటాం. నిశ్చింతగా గుండె మీద చెయ్యి వేసుకొని ఉండే క్షణాలు రోజు మొత్తంలో ఎన్ని ఉంటాయి మనకి. ఎప్పుడు బుర్రలో ఒక క్యాలిక్యులేషన్, ఎప్పుడు ఒక ఏదో చేయాలి, ఏదో పట్టుకోవాలి, ఏదో పడిపోకుండా జారిపోకుండా దీన్ని నిలబెట్టుకోవాలనే శ్రమతోనే ఉంటాం మనం. అదే ఆ దైవం మీద భారం వేసినప్పుడు ఆయనే చూసుకుంటాడు అని ఈ గ్రంథంలో ఎన్నోసార్లు చెప్పారు.
భగవంతుడి మీద ప్రయోగించబడిన మాటలు కానీ నిందావాక్యాలు కూడా పరమాత్మ తీసేసుకుంటాడట. మన దాకా రానివ్వట వాటిని ఆయన్ని నమ్ముకున్నప్పుడు. అప్పుడు సర్వము హరిమయంగానే ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటాడో, తండ్రి ఇక్కడ హిరణ్యాక్షుడు నీ భక్తుడే, నువ్వు పరమాత్మ స్వరూపమే, ఇది కేవలం ఒక యుద్ధంలాగా ఊరికే కనపడుతోంది కానీ ఉన్నవాడివి నువ్వే కదా తండ్రి అనే భావం తెలుసుకున్న భక్తుడిలో ఆ దైవ ప్రజ్ఞే ఎక్కువగా ఉంటుంది కానీ ఈ జీవ ప్రజ్ఞ చాలా కొంచెంగా ఉంటుంది. హరిమయంగా ధ్యానిస్తాడు కాబట్టి ఈ భక్తుడు రాక్షస శక్తులన్నిటినీ కూడా ఎంటర్ అవ్వకుండా, రాక్షస శక్తులంటే దైవానికి దూరం చేసేవే రాక్షస శక్తులు. ఆ పరమాత్మే విజృంభించి మన బదులు యుద్ధం చేస్తాడట. హిరణ్యాక్షుడితో చెబుతూ ఉన్నాడు, ఎందుకురా ఇట్లా పారిపోతున్నావు, పరిగెత్తికొని వచ్చే నీలాంటి కుక్కల్ని నేను వధించటానికి ఈ రూపం చాలే నాకు అని అంటూ ఉన్నారు. చూసేవాడిలో ఉన్న అహంకారమే మిగిలిన జీవులలో నారాయణుణ్ణి చూడలేక ఆకారాల్ని మటుకే చూస్తుందిట. ఎదురుగా ఉన్న వాడిలో పరమాత్మని చూడలేకపోయేది జీవుడిలో ఉన్న అహంకారమే. చూసినా కూడా అది జంతువు అని అనుకుంటారు. పంది రూపంలో ధరించాడు ఆ పరమాత్మ అనుకుంటారు. ఎందుకంటే పందంటే మనకు ఒక రకమైన చులకన భావం. అందుకే పరమాత్మ కానిదేదీ లేదు అని నిరూపించటానికి ఆయన అనేక రూపాలు ధరించాడు. వాటిల్లో పంది రూపాన్ని మొట్టమొదటి అవతారంగా ధరించాడు. చూసేవాడిలో ఉన్న అహంకారము దాన్ని పందిగా చూస్తుంది కానీ అందులో అంతర్యామి అయిన సాక్షాత్తు పరమాత్మే ఉన్నాడు అని చూడలేకపోవటమే రాక్షసత్వం. దాన్ని ఖండించటానికే పరమాత్మ వస్తాడు అనేక రూపాల్లో. జీవులందరూ కూడా ఒకళ్ళనొకళ్ళు ఎదిరించుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు రెసిస్ట్ చేస్తారు, ఒకళ్ళకొకళ్ళు నచ్చరు. వాళ్ళందరూ ఎవరినో ఎదిరిస్తున్నాం అనుకుంటూ పరమాత్మనే ఎదిరిస్తున్నారు. అహంకారాలుగా నారాయణున్నే ఎదిరించి బలైపోతూ ఉన్నారు అని రాశారు ఇక్కడ. అంటే వాళ్ళ జీవితాలు సక్సెస్ అవ్వట్లే, వాళ్ళు పుట్టిన పర్పస్ సక్సెస్ అవ్వట్లే. ఎందుకు పుట్టారు వాళ్ళు? తాము దైవస్వరూపమే అని తెలుసుకోవడానికే కేవలం నరజన్మ అంటే మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే, నేను భగవత్ స్వరూపమే, ఇక్కడ రాక్షసత్వం ఎక్కడా లేదు, ఉన్నది అంతర్యామియే అని తెలుసుకునే మెకానిజం ఒక్క మానవ జీవితానికే ఉన్నది. దాన్ని బలి చేసుకుంటున్నాము. ఆ విషయం తెలుసుకోకుండా అహంకారంతో నారాయణుణ్ణి ఎదిరిస్తున్నాము. ఈ లోపల కుక్కల్లాగా వెంటబడటం, వేటాడటం, పగదీర్చుకోవటం ఈ మొదలైన లక్షణాలతో ప్రవర్తిస్తాం కాబట్టి ఆ లక్షణాలన్నిటినీ రాక్షసులుగా, వాళ్ళందరినీ అణిచే స్వరూపంగా మనకి పరమాత్మగా ఇక్కడ చూపిస్తూ ఉన్నారన్నమాట. బలం ఉంటే యుద్ధంలో నన్ను ఎదిరించి నిలబడరా అని అడుగుతున్నాడు పరమాత్మ. కోరికలన్నీ తీరుస్తా నీకు, నాతో యుద్ధం చేయటమే కదా కోరిక, అది తీరుస్తా నీకు. నిన్ను నువ్వు పొగడుకుంటావేమిట్రా పిచ్చివాడా, అది దుష్టుల లక్షణం. వాళ్ళని వాళ్ళు పొగడుకుంటారు. ఎందుకంటే అహంకారం అనేది వాడు తనను తాను నిలబెట్టుకోవడానికి తనని తాను పొగడుకోవటం అవసరం. ఎందుకంటే వాడికి అంత శక్తి లేదని లోపల తెలుసు వాడికి అంటున్నారు. యుద్ధ విద్యలో నిపుణులైన వాళ్ళు, మంచి చెడ్డలు తెలిసిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు కూడా మృత్యువుని తప్పించుకోలేరు. మృత్యువు చేత, మృత్యువు అనే తాళ్లతో కట్టబడే ఉన్నారు వాళ్ళు కూడా. వాళ్ళెవరు నీలాగా ఆత్మస్థుతి చేసుకోరు. నిన్ను నువ్వు పొగడుకోవడం పౌరుషమాది. మంచి వాళ్ళందరికీ కూడా తెలుసు మృత్యువు తప్పదు అనే వివేకం కలిగి ఉంటారు మంచివాళ్ళు. ఆత్మస్థుతి అనేది అహంకారం ఉన్నప్పుడే ఉంటుంది. అహంకారమేమో మనస్సున్నంత వరకే ఉంటుంది. ఆ మనస్సున పరమాత్మని పెట్టుకున్న వాడికి అహంకారం అనే రాక్షసుణ్ణి కట్టేసిన వాడవుతాడు అటువంటి భక్తుడు. అహంకారం అనే రాక్షసుణ్ణి ఎప్పుడు మృత్యు పాశంతో బంధించే ఉంటాడు అని చెప్పి చెబుతూ ఉన్నారు. చావు వాడికి పక్కనే ఉంటుంది. రాక్షస గుణాలన్నిటికీ ఏ క్షణంలో అయినా కూడా చనిపోయే గుణం ఉంటుంది, అంటే అంతం ఉంటుంది. నువ్వు ఈ పాతాళంలో వెలుగుతూ ఉన్నటువంటి ధనపు రాశిలాగా లోపలగా ఉన్నావు, భూమిలో పాతిపెట్టిన ధనంలాగా ఉన్నావు. బాగుంది, నేను నిన్ను చక్కగా ఆనందంగా స్వీకరిస్తాను. ధనపు పాతులాగానే నేను నిన్ను, ధనపు రాశిలాగానే నేను నిన్ను, పాతిపెట్టిన ధనంలాగానే నేను నిన్ను స్వీకరిస్తాను. నన్ను సిగ్గులేనివాడు అన్నావు కదా, దాక్కోనున్నావని అన్నావు కదా,
ఇక్కడే దాక్కునే నీతో యుద్ధం చేస్తాను, దాగి ఉండే యుద్ధం చేస్తాను, నీ గదతో నన్ను పారద్రోలుతానన్నావు, పరిగెత్తిస్తానన్నావు కదా, ఎదిరించి చూడు, నీ కోరికలన్నీ చక్కగా తీరుతాయి అంటున్నాడు పరమాత్మ. అహంకారం ఏం చేస్తుందంటే తనలో అంతర్యామిని కప్పిపుచ్చి దేహమే నేను అన్నట్టుగా ఉంటాడు, కానీ అంతర్యామి లోపలే ఉండి వాణ్ణి తనలో లీనం చేసుకుంటాడు, కరుణామయుడు కాబట్టి అని చెబుతూ ఉన్నారు. అహంకారులు ఒకరినొకరు సిగ్గులేని వారిని తిట్టుకుంటారు కాబట్టి ఇక్కడ రాక్షసుడు పరమాత్మను తిట్టినట్టుగా చెప్తూ ఉన్నారు. లోపలున్న దేవుడికి నిజంగానే సిగ్గు అభిమానాలు ఏమి అంటవు, లేకపోవటం కాదు, ఆయనకు లేనివి మనకు మటుకు ఎందుకుంటాయి. అవి ఏమి అంటని స్థితిలో ఉంటాడు పరమాత్మ. అవి అహంకారానికి ఎంతో విలువగల విషయాలు కాబట్టి, అంటే ఒకడొక మాట అంటే పడతామా మనం? ఏమాత్రం పడం, వెంటనే వెన్ను విరుచుకుని వాడి మీదకి యుద్ధానికి వెళ్ళిపోతాం. లేకపోతే బయట మనకి శక్తి లేకపోతే లోపల తిట్టుకుంటూ వాడి మీద పగను అహంకారాన్ని, మన అహంకారాన్ని వాడి మీద పగను పెంచుకుంటూ ఉంటాం. అది చెబుతూ ఉన్నారు ఇక్కడ. రాక్షసుడు నింద చేశాడు పరమాత్మని, దాక్కొని యుద్ధం చేస్తావేమిటి అని. అంటే అర్థం ఏంటంటే ప్రతి జీవిలోనూ దైవం అహంకారం వెనకాల దాగి ఉండి ఆ అహంకారాన్ని పోగొట్టడానికి ఇతరులతో సంబంధ బాంధవ్యాల రూపంలో యుద్ధం చేస్తూ ఉంటాడు పరమాత్మ. అది సింబాలిజం అన్నమాట. కోరికలన్నిటినీ తీరుస్తానురా, నీ కోరికలను తీరుస్తానురా అని అడుగుతున్నాడు పరమాత్మ. దానికి అర్థం ఏంటంటే అహంకారం నేను అనే పేరు పెట్టుకొని భూగోళంగా ఉన్న ఈ దేహం మొత్తం నాదే అనుకుంటాడు. అంటే దేహం దేంతో తయారు చేయబడింది? మట్టితోనే కదా తయారు చేయబడింది. ఈ దేహం నాదే అనుకుంటాట. వాడు ఏమైనా కొనుక్కొచ్చుకున్నాడా? దాన్ని తయారు చేయగలడా? ఆ దేహం పోతే మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేసుకోగలడా? కానీ ఇది నేనే, ఇది నాదే అనుకుంటాడు. ఆ లోపలే అసలైన నేను అనే పేరుతో దేవుడు, దైవం దాగి ఉంటాడు. వాడు వీడు ఎదురు పడినప్పుడే అహంకారం అనేది తీరటం, కోరికలు మాయమవటం, తానే పరబ్రహ్మము అని తెలియటం. ఇక్కడ మొత్తం వేదాంతం అంతా 4 వేదాల సారము చెప్పేసేశారు. లోపలగా దైవం దాగి ఉంటాడు. దేని లోపల అంటే ఇదే నేను, ఈ భూమి అంతా నాది అనుకునేటటువంటి హిరణ్యాక్షుడి రూపమైనటువంటి రాక్షసుడి లోపల వెనకాలగా దైవం లోపలే ఉంటాడు. వాడు ఈ శరీరం నేనే, నాదే అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే దైవము అహంకారం ఎదురు పడతాయో అప్పుడు ఇంకా వాడి అహంకారం తీరిపోతుంది, కోరికలు పోతాయి, తానే పరబ్రహ్మము అని తెలుసుకుంటాడు. అప్పటి వరకు మనల్ని మనం గమనించుకుంటే ఆ దైవానికి ఎదురు పడకుండా జాగ్రత్త పడతాం. లేదండి మాకు ఇట్లాంటిదేం లేదు, మాకు దైవ దర్శనం అయితే సంతోషం. అవును, మనకి దైవ దర్శనం గుళ్ళో అయితే సంతోషం, కళలో అయితే సంతోషం. నిజంగా దైవాన్ని ఎదురుగా చూడటం అంటే మనకు భయం, ఎందుకంటే మనకే తెలుసు. అందువల్ల ఏం చేస్తాము, ఆ భయం వల్ల అంత తేలిగ్గా కనపడతాడా మనకి, మనం చేసే సాధన ఎంతండి అని కొట్టేసుకుంటూ పక్కకి, అటుపక్కకి ఇటుపక్కకి దొంగ చూపులు చూసుకుంటూ జీవిస్తాం మనం. అది చెబుతున్నారన్నమాట. దైవంతో ఎదురు పడ్డాడా అహంకారం పోతుంది, కోరికలన్నీ లేకుండా పోతాయి, అప్పుడు తానే పరబ్రహ్మము అని తెలుస్తుంది. అదంతా అసుర లక్షణాలకి మరణం, మనస్సుకు మరణం, ఇంద్రియాల శక్తులకు మరణం, ఉన్నదంతా దైవస్వరూపమే అని తెలిసినప్పుడు ఇవన్నీ మాయమైపోతాయి. ఇవన్నీ పోవటమే అసుర శక్తులు నశించటము. లోపలగా దాక్కొని పరమాత్మ పైకి కనపడకుండా ఉంటాడు కాబట్టే ఈ జగన్నాటకం అంతా కూడా జరుగుతోంది. హిరణ్యాక్షుడుగా ఉన్నది పరమాత్మ స్వరూపమే, వరాహమూర్తిగా, యజ్ఞవరాహమూర్తిగా ఉన్నది పరమాత్మ స్వరూపమే. యజ్ఞవరాహమూర్తి అనే మాట ఎందుకు వచ్చింది? వరాహము అని చెబితే పంది అని చక్కగా మాట్లాడుకుంటాం కదా మనం, ఓరి పంది అని తిట్టుకుంటాం కదా ఒకళ్ళనొకళ్ళు, పందెల్లే తింటున్నాడు అంటాం కదా. ఆయన యజ్ఞ వరాహమూర్తి. ప్రతి జంతువులోనూ, ప్రతి జీవిలోనూ, ప్రతి చోట తానే ఉన్నాడు. యజ్ఞ వరాహమూర్తి అయినాడు ఆయన. యజ్ఞం అంటే తన కోసం కాదు, లోకం కోసం చేసే ప్రతి పని యజ్ఞమే. కాబట్టి యజ్ఞవరాహమూర్తి అన్నారు ఆయన్ని. మూర్తి అనే మాటకి మూర్తిగా వచ్చాడు. ఈ వేషం వేశాడు ఇప్పుడు ఆయన, వరాహమూర్తి వేషం వేశాడు ఆయన అని అట్లా అర్థం అన్నమాట. ఆ రకంగా విపరీతమైన పోరు జరుగుతోంది. ఆ పోరులో
ఎంత భయంకరంగా ఉందంటే యుద్ధం, 2 సముద్రాలు ఎదురుబడి ఉత్తుంగ తరంగాలు పైకి లేచి సునామీలు వచ్చినట్టుగా ఉందిట అది. ఇంకా ఇలా అంటున్నాడు పరమాత్మ, ఏమిట్రా కాల్బల సైన్యాలన్నిటికీ నువ్వు నాయకుడివి కావచ్చు, నీకు చాలా శౌర్యం ఉండొచ్చు, కానీ నన్ను ఎదిరించి నువ్వు యుద్ధం చేయలేవు. కాల్బలాలకు నాయకుడు అంటే ఏమిటి? నడిచే జీవులన్నిటికీ అన్నిటినీ కూడా అహంకారంతో నడిపిస్తున్నావనే కదా, ఇంకంతకంటే ఉంది. ఇక మీద భూమి మీద రాక్షసులు లేకుండా చేస్తాను అన్నాడు పరమాత్మ. అంటే ఏంటంటే పృథ్వీ తత్వంతో చేసిన శరీరంలో ఎక్కడైనా సరే భగవంతుడి అంతర్యామిత్వమే ఉన్నది అనే జ్ఞానాన్ని జీవులలో స్థాపింపచేస్తాను అని పరమాత్మ ఇక్కడ వాగ్దానం చేసినట్టే. అప్పుడు అసుర లక్షణాలకి చోటుండదు. విష్ణుడి పరాక్రమము అనేది తనకన్నా వేరుగా కనిపించదు. సృష్టిని తానుగానే ఆక్రమిస్తాడు అటువంటి భక్తుడు. అహంకారం ఉన్నవాడు తనను తను వేరు చేసుకుంటాడు. తనకన్నా ప్రపంచం వేరుగా కనిపిస్తుంది. ఆ వేరుగా కనిపించిన దాన్ని వేరుగా చూసినందువల్ల కాన్ఫ్లిక్ట్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏమిటంటారంటే, ఒక విధంగా చెప్పాలంటే మొట్టమొదటి హింసాకాండ. నిన్ను నువ్వు వేరు చేసుకొని వేరుగా ఇంకొకరున్నారు అనుకోని అద్దంలో ప్రతిబింబాన్ని ఎదిరించేటటువంటి హీనబుద్ధి, అహంకారము, గుడ్డితనము అన్నీ వచ్చేస్తాయి అక్కడ. అది పోగొడతాడన్నమాట పరమాత్మ. విష్ణుని పరాక్రమం తనకన్నా వేరుగా కనపడని స్థితికి తీసుకొస్తాడనమాట. అదే పరాక్రమము అనే మాటకు విష్ణుపరమైన మంత్రార్థంట. విష్ణువు ఆక్రమించిన అన్నిటి యందు తానే ఉంటాడు. పర ఆక్రమము, అంత ఆక్రమణ చేసేస్తాడు పరమాత్మ. పరాక్రమం అనే మాటకి విష్ణుపరమైన మంత్రార్థం ఉంట ఇది. నన్ను ఎదిరించే శౌర్యం, ధైర్యం, బలం ఉన్నాయి నీ దగ్గర నిలబడిరా. కావాలంటే నీ సన్నిహితులైన వాళ్ళందరికీ కన్నీళ్లు రాకుండా ఉండాలంటే వెనక్కి తిరిగి వెళ్ళిపోమన్నాడు ఆయన. ఎదిరిస్తావా నువ్వు ఉండవు, ఇంకా నీ వాళ్ళతో సంబంధాలు ఏం ఉండవు. అప్పుడు నీకు నీ వాళ్ళే ఉండరు. నువ్వు నన్ను ఎదిరించినప్పుడు నాలో కలిసిపోతావు, కాబట్టి నువ్వు నీ వాళ్ళు అనే ప్రసక్తే లేదు అని అర్థం ఇక్కడ. అంతా దైవాన్నే చూసేవాడికి చుట్టరికాలు ఏముంటాయి, సంబంధ బాంధవ్యాలు ఏముంటాయి అని అర్థం ఇక్కడ. అలా కాకుండా బంధువుల కన్నీరు నీకు ముఖ్యమైతే అహంకారంతో బతుకు అంటే, అహంకరించి నేను సపరేట్ అనుకోని నా తమ్ముడు వీడు, నా చెల్లెలు, నా కూతురు, నా కొడుకు, నా సంబంధికులు, నా మిత్రులు అని సపరేట్ చేసుకుంటూ నివసించేవాడికి దుఃఖము తప్పదు. అటువంటి వాడే సంసారి. అక్కడ నన్ను చూసినప్పుడు సర్వత్రా నేనే ఉన్నానని, పోయేదేది లేదని తెలుస్తుంది కాబట్టి అటువంటి వాడికి దుఃఖం ఉండదు అని చెప్పి చెబుతున్నారు. సంసారి అనబడేవాడిని అధమ జాతి వాడు అంటారు. జాతులు అని చెప్పుకుంటాం కదా మనం, శూద్రజాతి కాదు అధమ జాతి. సంసారి అనబడేవాడు అధమ జాతి. ఈ జాతికి చెందిన వాళ్ళు ఎలా ఉంటారంటే, ఒకళ్ళనొకళ్ళు పరుషంగా మాట్లాడుకుంటారు, మాటలు ప్రేలుతూ ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు కామెంట్ చేసుకుంటూ ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు నిందిస్తూ ఉంటారు, ఒకరికొకరు నచ్చరు. అది సంసారంలో జీవించే అధమ జాతి. నన్నిక్కడ పాతి పెడతానన్నావు కదరా ఓ రాక్షసుడా, హిరణ్యాక్షుడా, నువ్వు నన్ను ఇక్కడ పాతి పెడతానన్నావు, నువ్వు అంతవాడవా? నాతో యుద్ధం పెట్టుకున్నావు గనక ఇంకా నువ్వు వెళ్ళవు. నీ చుట్టరికాలు, నీ చుట్టాలు ఎవ్వరూ ఉండరు. నువ్వు చూడాలంటే ఇప్పుడే పోయి చూసిరారా అని చెబుతున్నాడు పరమాత్మ. అంటే అహంకారం దేవుడికి ఎదురు వస్తే తన స్థానంలో దేవుణ్ణి స్థాపించుకుంటాడు. తప్పదు. అహంకారం దైవ ప్రజ్ఞలో కలిసిపోవలసినదే. చిన్న దీపం పెద్ద దీపపు వెలుగులో కలిసిపోక తప్పదు అని చెబుతూ ఉన్నారు ఇక్కడ. జీవుల్లో దేవుణ్ణి స్థాపించుకునే అహంకార శక్తే అది. అహంకారం అని పేరు పెట్టినా కూడా జీవులలో దేవుణ్ణి స్థాపించుకోవాలంటే అదే కావాలి. కాబట్టే విష్ణుని ద్వారపాలకులలో ఒకడైన హిరణ్యాక్షుడు జీవులలో అహంకారంగా స్థాపించుకునే ఉన్నాడు. అతడు దేవుడితో వైరం చేసుకొనే దేవుడి అంతర్యామిత్వంలో కలిసిపోతాడన్నమాట. అలా జరుగుతుంది. నువ్వు మిగలవు. నీకు చుట్టరికాల మీద మీ ఇంట్రెస్ట్ ఉంటే నా దగ్గరే రా, మాకు అప్పో అంటున్నాడు పరమాత్మ. అంటే చుట్టరికాలతో బతికి, సంబంధ బాంధవ్యాలతో బతికి, అన్నీ ఇక్కడున్నవన్నీ నిజమే అనుకుంటే దుఃఖం ఏ పూటో ఎవడో చస్తాడు, ఏ పూటో ఎవడో ఒకడికి ఏదో ఒకటి అవుతూ ఉంటుంది. దానికి దుఃఖపడుతూనే ఉండాలి నువ్వు. అటువంటి జీవితం కావాలంటే వెళ్ళిపోరా అంటున్నారు పరమాత్మ. యమపురికి పంపిస్తాను నిన్నన్నాడు. యమపురి అంటే యమము అనే సద్గుణం,
దాని చేతిలో అహంకారం నిలవదన్నమాట. దాని చనిపోకముందే చుట్టరికాలు వాటి ముచ్చటలు అన్నీ ఉంటాయి, కానీ పోయిన వాడికి చుట్టరికాలు ఏముంటాయి, ఈడి చవతలు బారేస్తాం మనం కూడా. కాబట్టి ఎంత గొప్ప ప్రేమమయుడైనటువంటి, ఎంత గొప్ప ప్రేమికురాలైనా సరే ఆ జీవం అక్కడి నుంచి పోయిందా, ఆ శవాన్ని 5 నిమిషాలు ఉంచుకోవాలంటే చిరాగ్గా ఉంటుంది. మీరు పడుకుంటారా అండి, శవం పక్కన చీమలు అవి పట్టకుండా చూసుకుంటారా అంటే ఎవ్వరూ ముందుకు రారు. ఇప్పుడంటే ఏవో మెథడ్స్ వచ్చినాయి, కానీ పూర్వకాలం అంతే కదా, చాలా మంచి ఆత్మధైర్యం ఉన్న వాళ్ళే ఆ శవం పక్కగా ఉండి కాస్త కాపలా కాస్తూ ఉండేవాళ్ళు. లేకపోతే దానికి కూడా భయపడతారు. సో ఇక్కడ చాలా క్లియర్గా చెబుతూ ఉన్నారు, యమపురి అనేది సద్గుణం, అద్భుతమైన యమము అనే సద్గుణం. దాని చేతిలో అహంకారం చనిపోతుంది. చావకముందే కదా చుట్టరికాలు ఉంటాయి. చచ్చిన వాడికి చుట్టరికం ఉందా? చచ్చిన వాడికి ఆఖరికి మోక్షం కూడా ఏముంటుంది అంటున్నారు. ఇట్లాగే అనేక విధాలుగా వరాహమూర్తి హిరణ్యాక్షుడితో అనేక రకాల పరిహాసాలు, అనేక రకాల మాటలు, రోషం వచ్చే మాటలు ఎన్నో చేస్తే రాక్షసుడికి రోషము, కోపము, మదము బాగా పెరిగినాయిట. గుడ్లురుమి తోక తొక్కిన నల్ల తాచులాగా లేచాడు వాడు. కోపంతో వాడికి నిట్టూర్పులు వచ్చేస్తున్నాయి, దేహం అంతా వణికిపోతున్నాడు, మనస్సంతా చికాకు పడిపోయి గద ధరించి సాహసంతో విష్ణుడికి ఎదురుగా నడిచాడు అంటున్నారు. అంటే మనకు కోపం వచ్చినప్పుడు మనం ఏమవుతామో ఇక్కడ చక్కగా వర్ణించారు. పిరికితనంతోనే ఎదుర్కొంటాం. ఎదుర్కొనకుండా ఉండలేని బలహీనత మనకు ఉంటుంది. మనం గెలవము అని తెలిసినా కూడా ఎదటివాడి మీదకి వెళ్ళిపోతాం. అదంతా చెబుతున్నారు. వణుకొస్తుంది, చిరాకొస్తుంది, శరీరం అంతా కంపిస్తుంది, సాహసించి ఎదురుగా వెళ్లాల్సి వస్తుంది. సహజ గుణం కాదు సాహసం అక్కడ అని చెబుతున్నారు. నిర్లక్ష్యంగా గద గిరగిర తిప్పి వరాహమూర్తి మీద పడేసట. ఒక్కసారి పట్టుకొని తుంపి అవతల పడేసట పరమాత్మ దాన్ని. ఇంకో గద విసిరితే అది కూడా పట్టుకొని తుంపి అవతల పడేసట. ఈ వరాహమూర్తికి బాగా యుద్ధం చేతైనట్టుంది అనుకుంటున్నట్ట రాక్షసుడు. హస్తలాఘవం అంటే చేతుల్లో మంచి స్కిల్ ఉందే వీడికి అని మెచ్చుకున్నట్ట లోపల రాక్షసుడు వరాహమూర్తిని. ఆ వరాహమూర్తి రాక్షసుడి గుండెల మీద ఒక్క గుద్దు గుద్దగానే వాడు తెలివి తప్పి పడిపోయాడు. మళ్ళీ కాసేపటికి తెలివి తెచ్చుకున్నాడు. ఇద్దరు కలిసి ఒకళ్ళ మీద ఒకళ్ళు తలపడ్డారు. 2 సముద్రాలు ముందుకొచ్చి ఒకదాన్నొకటి ముంచెత్తటానికి అలలు పెరిగిపోతున్నట్టుగా ఉంది ఆ దృశ్యం. 2 మదమెక్కిన ఏనుగులు రోషంతో ఒకదాన్నొకటి తొండాలతో బాదుకుంటూ ఉన్నట్టుగా ఉందిట. 2 పెద్ద పులులు భయంకరంగా తలపడి యుద్ధం చేసుకుంటూ కొట్టుకుంటూ ఉన్నట్టుగా ఉందిట. మదించిన 2 గిత్తలు రంకెలేస్తూ క్రుమ్ముకొనుచును ఒకదాన్నొకటి కుమ్ముతూ ఉన్నట్టుగా ఉన్నాయిట. హిరణ్యాక్షుడి ఎడమ పక్కకు తిరిగి గిర్రున వరాహమూర్తిని పట్టుకోబోయాట. వరాహమూర్తి కుడి పక్కకు గిర్రును తిరిగి తప్పించుకుని పిడుగులాంటి గదతో గట్టిగా కొట్టాట వాణ్ణి. రాక్షసుడు తెలివి తప్పి పడిపోయాడు. ఇలా తెలివి తెచ్చుకొని లేచి వరాహమూర్తి నుదురు బద్దలు కొట్టేశాట. ఇద్దరికి ఒళ్ళంతా రక్తం కారుతూ ఉన్నదిట. పూచిన అశోక వృక్షాల్లాగా నిలబడి పోరాడుతూ ఉన్నారు వాళ్ళిద్దరూ. గాలికి 2 అశోక వృక్షాలు అటు ఇటు కలుస్తూ వెనక్కి వెళ్తూ ఉన్నట్టుగా ఉంది. వాళ్ళని దూరంగా వాళ్ళని చూసే వాళ్ళకి ఒకసారి దూరంగా వెళ్తున్నారు, మళ్ళీ పరిగెత్తుకొచ్చి కలబడుతున్నారు ఒకళ్ళతో ఒకళ్ళు. ఒకరి రక్తం ఒకళ్ళు వాసన చూస్తూ అసహించుకుంటూ అసహ్యమైన సంభాషణలతో పరిహాసాలతో ఒకళ్ళనొకళ్ళు ఎగతాళి చేసుకుంటూ మళ్ళా పోరాటం చేస్తున్నారు. ఆ మహాబలవంతుల యుద్ధాన్ని చూడటం కోసం మునీంద్రులతో సిద్ధులతో సాధ్యులతో దేవగణాలతో చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మగారు వచ్చి నిలబడి చూస్తూ ఉన్నాడు. భూదేవి కోసం రాక్షసుడితో ఇంత యుద్ధం జరిగిందా అని వాళ్ళు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. భూదేవి కోసం పోరటము, భూదేవి కోసం యుద్ధం చేయటం అంటే జన్మ కారణంగా శరీరాన్ని అహంకారం ఆక్రమించుకుంటుంది. అంతర్యామిగా భగవంతుడు ఆక్రమించుకుంటాడు. ఈ శరీరాన్ని దేవుడు తాను తీసుకోవటము అనేటటువంటి ప్రక్రియ ఇక్కడ భూదేవి నిమిత్తం జరుగుతూ ఉన్నటువంటి యుద్ధము అని చెప్పారు. అహంకారంతో యుద్ధం చేసేటటువంటిదే హిరణ్యాక్షుడితో వరాహమూర్తి చేసే యుద్ధము అని చెప్పేశారు. ఇక్కడ మన రికార్డింగ్ నెంబర్ 119 అయిపోయింది.